గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామిమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ పాదయాత్ర 27వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 26వ రోజు రాత్రి పత్తిపత్ర గోత్రం శ్రీ జయశంకర కాలనీ అల్మస్గూడ వాస్తవ్యులు తిక్కల విష్ణు కుటుంబ సభ్యులు ప్రేమలత రేష్మ అనుష హరిసాయిరాం లక్ష్మమ్మ స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. జయశంకర్ కాలనీ మా గురుస్వామి అయినటువంటి విష్ణున్న గురుస్వామి గారి 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సేలంలోని అయ్యప్ప దేవాలయంలో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం 26వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నవారు గత ఎన్నో సంవత్సరాల నుంచి మహాపాదయాత్ర చేస్తున్నారు. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అన్నగారి వల్ల ఈసారి చాలా మంది మహాపాదయాత్రలో పాల్గొనడం జరిగింది. గురుస్వామి గారి పిలుపుతో మరి రానున్న కాలంలో ఎంతో మంది ఈ మహాపాదయాత్ర మణికంఠ మహాపాదయాత్ర పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్నగారి గోత్రం పతిపత్రాల గోత్రం అన్నగారి ధర్మపత్ని ఉద్యమ గారు ప్రేమలత గారు వారి పుత్రిక రేష్మ గారు అనుష గారు హరి గారు సాయిరాం గారు వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు దాంపత్య జీవితం గడపాలని అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ వారి అమ్మగారి లక్ష్మమ్మ గారి దీవెనలు వారి దంపతుల పైన వారి పిల్లల పైన ఎల్లప్పుడూ ఉండాలని అయ్యప్ప కరుణ కళాశాల ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున కోరుకుంటూ ఓం శ్రీ స్వామి. ఇక 27వ రోజు తెల్లవారుజామున సాలెం నుంచి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకి అందన్నూరు చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 27వ రోజు మధ్యాహ్నం కేపీహెచ్పీ వాస్తవ్యులు గణపతి సాయిలక్ష్మి స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరిన స్వాములు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం పుడుచేత్రం చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ మహాపాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఎవరూ కూడా ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. కాలనీ వాస్తవ్యులు గోదావరి గోత్రం చోడేటి గణపతి గారు సాయిలక్ష్మి దంపతులు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు 27వ రోజు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి మరి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి అయ్యప్ప కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఇదే విధంగా మున్ముందు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. కేపీహెచ్పీ కాలనీ